నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి ప్రభుత్వాన్ని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో నిరసన. స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలి పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడు ప్రజలు తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునే వారిని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. 5 ఏళ్ల పాలన తర్వాత 10 లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించారు. తణుకులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ ఏనాడైనా ప్రజలు తిరిగారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కార్లలో వస్తే రోడ్డు పక్కన పరదాలు కట్టించేవారు, విమానంలో రావాలంటే లెక్కలేనన్ని చెట్లను నరికించేవారు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా నోరు మెదుపనిచ్చేవారే కాదని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశమే ఇవ్వలేదని తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలు వినేందుకే ఈ పర్యటన చేపట్టానని చంద్రబాబు తెలిపారు. మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. అది మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 2047 ఇప్పుడే మిత్రుడు చెప్పాడు హైదరాబాద్ మీరు అభివృద్ధి చేశారని. ఇంకొక మిత్రుడు గారు మీరు 78లో ఇదే రోజున మార్చిలో మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారని చెప్పారు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నేను ఆ రోజు 9 సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈ రోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చూపించిన అభివృద్ధి, దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం. అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం. ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను, స్వర్ణాంధ్ర 2047. ఏదో 2047కి ఎట్టుంటుందో నేను చెప్పడం కాదు. ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, మీ తలసరి ఆదాయం పెరిగిందా లేదా అనే దానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా. రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి, ఈ రోజు 25-26కు వచ్చాం, 24-25 అయింది. మీ తలసరి ఆదాయం చూస్తే 2,60,000 సుమారుగా ఉంది. కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది. దీనికి కారణం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు. కడాన తణుకులో మీరు చూస్తే ఏవైతే ఇప్పుడే నేను చూసుకుంటూ వచ్చాను, మురికి కాలువలు 5 ఏళ్లు మట్టి తీయలేదు, బాగా మట్టి కూడా కాంక్రీట్ అయిపోయింది. మామూలుగా తీస్తే వచ్చే పరిస్థితి ఇది గట్టిపడిపోయింది. దాన్ని ఎందుకు తీయలేదంటే 6 నెలలు పడుతుందని మా నారాయణ గారు మేము సర్వశక్తులు ఒడ్డుతున్నాం, ఈ సమస్య పడుతుందని. ఈ రోజు మీరు చూస్తే వారసత్వంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అది తీయాలంటే ఇంకా ఒక 4-5 నెలలు పడుతుంది. అక్టోబర్ వరకు ఈ పని అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం ఇంకొక ఉద్యమం చేయాలి. ఒక పక్క స్వర్ణాంధ్ర కోసం మనం ఉద్యమం చేస్తూనే స్వచ్ఛాంధ్ర కోసం మనం ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని పీటీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థులకు ఏ చిన్న ఆలస్యం లేకుండా చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల అమల్లోకి తీసుకురాబడిన ఏపీ కామన్ పీజీ సెట్ ను రద్దు చేయాలని, ఇది విద్యార్థులకు అదనపు భారంగా మారిందని విమర్శించారు.
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థుల హక్కులను ప్రభుత్వం కాలు రాస్తోందని ఆయన ఆరోపించారు. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రింబార్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రింబార్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థులకు ఏ చిన్న ఆలస్యం లేకుండా చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల అమలులోకి తీసుకురాబడిన ఏపీ కామన్ పీజీ సెట్ ను రద్దు చేయాలని, ఇది విద్యార్థులకు అదనపు భారంగా మారిందని విమర్శించారు. జీవో నంబర్ 77ను రద్దు చేయాలని, ఈ జీవో అమలుతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం దీనిపై తిరిగి సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలో పీజీ చదివే విద్యార్థులకు కూడా ఫీజు రింబార్స్మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్లు ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. కనీసం వాటిని ఎలా భర్తీ చేయాలి, న్యాయపరమైన వివాదాలు ఎలా పరిష్కరించాలనేది కూడా ఆయన దృష్టి పెట్టలేదు. చాలా ప్రధానమైన సమస్య ఈ రోజున ఈ నిరసన దీక్షలకి ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించి. మరి ఫీజు రీఎంబర్స్మెంటు పెద్ద ఎత్తున విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేపు అకాడమిక్ ఇయర్ అయిపోవస్తూ ఉంది. విద్యాలయాలు, ప్రైవేటు విద్యాలయాలు ఫీజు రీఎంబర్స్మెంట్ జరగలేదనే నెపంతో వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. అనేక మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యి కూడా ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జీవో నెంబర్ 77 గత ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేసింది. ముఖ్యంగా ప్రైవేటు విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పీజీ కోర్సులకి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ రకమైన జీవో తెచ్చారు. ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో కానీ తర్వాత కానీ మా ప్రభుత్వం అధికారంలో రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేస్తూ ఉన్నారు. మన శాసన మండలిలో జరిగిన చర్చలో కూడా నేను జీవో నెంబర్ 77 గురించి మాట్లాడాను. కానీ ఆయన చేస్తామన్నారు తప్పితే ఏమైనా జీవో రద్దు చేయడం సాయంత్రానికి రద్దు చేయొచ్చు, కానీ ఆ రకమైనటువంటి చర్యలు ఇంతవరకు ఆయన చేపట్టలేదు. అలాగే చాలా మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు ఎదుర్కొన్న ఒక ప్రధానమైన సమస్య అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇవాళ విభజన చట్టం అమల్లోకి వచ్చి 10 ఏళ్ళు అయింది కాబట్టి దాని గడువు ముగిసిపోయింది. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మాదే అని చెప్పేసి ఇక్కడ అడ్మిషన్లు చేయటం లేదు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని వెంటనే ఆంధ్రాలో పెట్టాలి, అడ్మిషన్లు నిర్వహించాలి, సిబ్బంది బకాయిలు చెల్లించాలని కోరుతాం. ఇటన్నీ విద్యారంగంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని నిరసన దీక్షని చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఫీజులు ప్రభుత్వం చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 4,000 కోట్లకు పైగా గత ఫీజులు బకాయిలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ముగించబోతా ఉంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజులు కూడా ఇప్పటికీ ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లోకి వేయలేదు. ఈ గత విద్యా సంవత్సరం ఫీజులు, ఈ విద్యా సంవత్సరం ఫీజులు వెంటనే ప్రభుత్వం క్లియర్ చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఎప్పుడు అడుగుతున్నా కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఓ ట్విట్టర్లో మెసేజ్ చేస్తున్నారు, లేదంటే ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. ట్విట్టర్లో మెసేజ్ చేయడమో లేదంటే ప్రకటన చేయడమో దానికే పరిమితం కాదు, దాన్ని ఆచరణలో చూపించి విద్యార్థుల ఖాతాల్లోకి, యాజమాన్య ఖాతాల్లోకి ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం కాలేజీలకు వెళ్తూ ఉంటే మీరు డబ్బులు చెల్లించలేదు కాబట్టి మీరు మీ సర్టిఫికేట్లు ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. ఈ అకాడమిక్ ఇయర్ కూడా 75% ఫీజులు కూడా మేనేజ్మెంట్స్ చెల్లించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. వెటర్నరీ విద్యార్థులు ఇప్పటికే ఆందోళన చేస్తూ ఉన్నారు. 25,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏపీ కామన్ పీజీ సెట్ను కూడా ఎస్ఎఫ్ఐ రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఉంది. దీనివల్ల యూనివర్సిటీల యొక్క విద్యార్థులు తగ్గిపోతున్నారు, ప్రతిష్ట కొనారిల్లిపోతుందని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ పరిష్కారం చేయాలని ఈ నిరసన దీక్షను చేపడతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులు చెల్లించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. మెడికల్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలన్నారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి కాపాడాలని, జీవో 77 రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రింబార్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ మెడికల్ విద్యా సంస్థల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, జీవో నంబర్ 77ను రద్దు చేయాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, ఎన్నికల హామీలను మంత్రి నారా లోకేష్ అమలు చేయాలని కోరారు. జాతీయ కార్యదర్శి, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో
ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు అనేకమైన హామీలను విద్యార్థి లోకానికి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పీజీ విద్యార్థులకి శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి పీజీ చదువుతున్న ప్రతి పీజీ విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి యూనివర్సిటీ తిరిగి సెల్ఫీ విత్ స్టూడెంట్స్ అని చెప్పేసి లోకేష్ గారు ఆ రోజు చేశారు. మరి 8 నెలలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి 77 జీవో రద్దు మీద కానీ దాని మీద విధి విధానాలు రూపొందించకపోవడం వలన వచ్చే విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులకి ఈరోజు అన్యాయం జరుగుతుంది. దీనిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో సుమారుగా 4500 ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడం వలన విశ్వవిద్యాలయాల్లో ఈరోజు అడ్మిషన్లన్నీ కూడా 0, 1, 2, 3, 4 అని ఏదైతే ఎంసెట్ ర్యాంకుల మాదిరిగా ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు ఇస్తున్నాయో అటువంటి ర్యాంకుల మాదిరిగా ఈరోజు అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. అందుకోసం తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. విశ్వవిద్యాలయాలు కాపాడుకోవాలంటే, విశ్వవిద్యాలయ రాబోయేలో పరిశోధన కేంద్రంగా నిలబడాలంటే తక్షణమే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్స్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా వైద్య విద్యార్థులు ఈరోజు పశు వైద్య విద్యార్థులు గత 45 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి గన్నవరంలో కానీ, ప్రొద్దుటూరులో కానీ, తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈరోజు స్టైఫండ్ 12,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే వైద్య శాఖ మంత్రి ఉన్నటువంటి అతను ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోకపోగా ఈరోజు సెల్ఫీలు కానివ్వండి లేకపోతే ట్విట్టర్లో ట్వీట్లు చేసుకుంటూ ఉన్నారు. కానీ విద్యార్థులని భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. గన్నవరంలో విద్యార్థులని ఈరోజు విత్ లగేజ్తో కూడా బయటకు పంపించేస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదంటే విద్యార్థుల పక్షం ఉన్నదా లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ ఉన్నటువంటి యాజమాన్యాల పట్ల ఉన్నదని చెప్పేసి కూడా అడుగుతున్నాం. అందుకోసం ఈ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు రోజులో పేరుకుపోతున్నాయి. తక్షణమే నారా లోకేష్ గారు కేజీ నుంచి పీజీ వరకు నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఇతర మంత్రులు కూడా అడ్డుకుంటామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి. మందిర నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో నియోజకవర్గం తిరిగి విద్యారంగ సమస్యలు మొత్తం పరిష్కరిస్తాను, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో జీవో నెంబర్ 77 రద్దు చేస్తా అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా జీవో నెంబర్ 77 అమలు చేసిన తర్వాత అనేక మంది పేద వర్గాల విద్యార్థులు పీజీ దూరం అయిపోయే పరిస్థితి. యూనివర్సిటీల సంఖ్య తగ్గిపోయింది. ఏదైతే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానం రద్దు చేస్తానని వచ్చిన తర్వాత అని చెప్పారు. 2021 సంవత్సరం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఆనాడు జగన్మోహన్ అమలు చేస్తే 2021లో ఇదే తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో 1752 సీట్లు ఉన్నాయి. కానీ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానం అమలు చేసిన తర్వాత ఈరోజు దాదాపు 900 సీట్లు పడిపోయే పరిస్థితి. అంటే దాదాపు 50%, 60% సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం నారా లోకేష్ గారిని, అయ్యా మీ రెడ్ బుక్లో ఈ రాష్ట్ర విద్యార్థుల లోకంలో ఉన్నారా, వారి పట్ల ఎందుకు కక్షపూరితంగా సాగిస్తామని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి వెటర్నరీ విద్యార్థులు గత 40 రోజులు రోడ్ల మీదకి ఎక్కి అయ్యా 2013 సంవత్సరం తర్వాత మాకు స్టైఫండ్ రూపాయి కూడా పెంచలేదు, మాకు పెంచనని చెప్పి అడుగుతుంటే కనీసం వర్గాలు చూపిన పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వానికి విద్యార్థుల కన్నీళ్లు కనపడడం లేదా, ఈ వెటర్నరీ విద్యార్థుల వేదన ఈ విద్యాశాఖ మంత్రి వినపడడం లేదని చెప్పని ఏఐఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. తమ అభిమాన నాయకుడు దేవినేని అవినాష్ ను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు మరింత కృషి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి, కార్పొరేటర్ పుపాల కుమారి స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం నిరంతరం కృషి చేస్తున్న అవినాష్ దేవుడి ఆశీస్సులతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కృష్ణలంక సత్యంగారి హోటల్ సమీపంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. అనంతరం దుర్గారెడ్డి, పుపాల కుమారి మాట్లాడుతూ వైసీపీ పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు దేవినేని అవినాష్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సమయంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కృషి చేసి వేలాది కుటుంబాల్లో ధైర్యాన్ని నింపారన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అవినాష్ ను గెలిపించుకునేందుకు తమంతో కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ల నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ దేవినేని అవినాష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈ 3 డివిజన్లో 21 డివిజన్, 21, 22, 3 డివిజన్లో కలిపి మేమందరం చాలా ఘనంగా అవినాష్ అన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మున్ముందున్న రానున్న రోజుల్లో కూడా అవినాష్ అన్న గారి గెలుపు కోసం ఎటువంటి కార్యక్రమానికైనా సరే మేము అందరం
కలిసికట్టుగా పనిచేస్తామని ఈ రకమైనటువంటి పుట్టినరోజులు మునుముందు మరెన్నో జరుపుకోవాలని ఆ అవినాష్ అన్న ఏదైతే కళలు కంటున్నారో ఆ కళల కన్నా అంతకన్నా మించి ఉన్నత స్థాయిలో ఉంచే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి ఈరోజు మీడియా ముఖ్యంగా మేము అందరం తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో అవినాష్ అన్న కళలతో పాటు మేమందరం కళలు కన్నట్టుగా ఆయనని ఒక ఎమ్మెల్యేగా చేసుకొని ఇదే డివిజన్లో ఇదే కృష్ణలంక ఏరియాలో మళ్ళీ అవినాష్ అన్న పుట్టినరోజులు ఎంతకన్నా ఘనంగా జరుపుకుంటామని కూడా మేమందరం తెలియజేస్తున్నాము. ఈ 3 డివిజన్ల తరపున అందరూ వచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కుమార్ అక్కకి, టీపీ అన్న కానివ్వండి, 22 డివిజన్ కొండారెడ్డి కానివ్వండి, సుభాన్ అన్న గారికి కానివ్వండి, అట్లాగే మరి శేషమోహన్ కానివ్వండి, అలాగే ఉన్నటువంటి లోకల్ ఈ 3 డివిజన్లో ఉన్న నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరు సహకరించినందుకు వాళ్ళందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఎక్కడ ఎటువంటి అమరికలు లేకుండా మా మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని అవినాష్ అన్న కోసం మేము ఖచ్చితంగా ఘనంగా నిర్వహిస్తాము. మరొకసారి అని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలుగా మా అందరి తరఫున కూడా మళ్ళీ ఇంకొకసారి దేవినేని అవినాష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా యూత్ లీడర్ అయినటువంటి దేవినేని అవినాష్ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. గెలుపు ఓటములు అనేది సహజం. కాకపోతే ఏంటంటే మేము గెలిచినా గెలవకున్నా బాబు ఎప్పుడు ఎమ్మెల్యేనే తూర్పు నియోజకవర్గానికి. ఎందుకంటే ఎమ్మెల్యేకి మించి అంత స్థాయికి మించి కూడా ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి జనాల మనసులో ఉంది. ఏం జరిగిందనేది పైన భగవంతుడికి, కింద ఉన్న సీఎంకే తెలుసు ఇదంతా కూడా. కాకపోతే ఏంటంటే మా అవినాష్ బాబు అనేది ఎక్కడున్న బ్రాండ్. దేవినేని అంటే బ్రాండ్, అవినాష్ అంటే మా అందరికీ నిదర్శనం. ఆయనతోనే మేము నడుస్తాం, ఆయనతోనే ఉంటాం, ఆయన సేవలోనే బతుకుతాం. ఇంకొక విషయం చెప్పాలంటే ఆయన ఎక్కడున్నా పులే. ఆయన ఎక్కడున్నా ఎమ్మెల్యేగానే మేము అందరం కూడా ఆయన్ని అనుకుని కొనసాగుతాం కూడా. అందరికీ దేవినేని అవినాష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి కూడా అవినాష్ బాబు నిరంతరము కార్యకర్తల మధ్యలో, ప్రజల మధ్యలో ఉంటూ ఈ తూర్పు నియోజకవర్గానికి అనేక సేవలు అందించారు. అలాగే కరోనా సమయం నుండి కూడా ఇప్పటివరకు కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రజలకు అందించిన సేవలను గుర్తించి దేవుడు కూడా అవినాష్ బాబుకి మరిన్ని వసంతాలు జరిగేలా చూడాలని, అలాగే అవినాష్ బాబు భవిష్యత్తులో మంచి పదవులు నిర్వహించాలని చెప్పి ఈరోజు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా వచ్చారు. భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి మంత్రిగా కూడా మేము అవినాష్ బాబుని చూడాలని చెప్పి అనుకుంటున్నాము. కార్మిక సంఘం తరపు నుంచి మరి నేను రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సెక్రటరీ, నా పేరు గొర్రెల గోవింద్. మరి ఈరోజు చాలా శుభ సందర్భంగా మరి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన దేవినేని అవినాష్ అన్నయ్య గారికి మా కార్మిక రంగం తరపున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని చెప్పి రానున్న రోజుల్లో మరి గత 4.5 ఏళ్ల వైసీపీలో ఎంత కష్టపడ్డాడో ఆయనకు తగిన ఫలితం జగనన్న నిజంగా ఇచ్చే అవకాశం కూడా రానున్న రోజుల్లో ఉంది. కాబట్టి ఆయనకి ఏ విధమైన బాటలు వేస్తున్నాడో మా కార్మిక రంగం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండి మరి ఈ ఎన్టీఆర్ జిల్లాలో నూతనంగా అధ్యక్షుడైన తర్వాత ఆయన ఉత్సాహంతో అందరినీ పరిగెట్టిస్తున్నాడు. అదే ఉత్సాహంతో మేము అందరం కూడా ఆయన వెంట నిలబడి మరొకసారి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి వనితా సురేష్ గాత్ర కచేరీతో ఇంద్రకీలాద్రిపై భక్తులు పరవశించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన కళావేదిక కేంద్రంగా శ్రీమతి వనితా సురేష్ తమ బృందంతో గాత్ర కచేరీ చేశారు. 3 గంటల పాటు జరిగిన కార్యక్రమంలో పలు అమ్మవారి కీర్తనలు ఆలపించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ శాస్త్రీయ సంగీతం మీద ఆసక్తితో గత 15 సంవత్సరాలుగా ఇండియాలోని అనేక ప్రాంతాల్లో గాత్ర కచేరీ ప్రదర్శనలు ఇస్తున్నానని వనితా సురేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో స్వరార్చన చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. కార్యక్రమం అనంతరం కళాబృందం అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు.
composition of Shyama Shastri and the Radha Thuravani. We'll tell a short break. Back to news. స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏడాదిలోగా ఎంటీఎంసీని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలను పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ కు అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మొదట మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత స్టాల్స్ ను పరిశీలించారు. డ్రాయింగ్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వచ్ఛ మంగళగిరి పోస్టర్లను, బ్రౌచర్లను ఆవిష్కరించారు. అధికారులు, నాయకులు విద్యార్థులతో స్వచ్ఛ మంగళగిరి ప్రతిజ్ఞ చేయించారు. సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని అన్నారు. మన ఇంటి నుండి వెలువడే వ్యర్థాల నిర్వహణ బాధ్యత మనమే తీసుకోవాలన్నారు. మన ఇంట్లో వెలువడే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో, ఖాళీ స్థలాలు, మురుగు కాలువలో వేయకుండా ప్రతిరోజు మన ఇంటి ముందుకు వచ్చే నగరపాలక సంస్థ వాహనాలకు అందజేసి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని స్వచ్ఛ మంగళగిరిగా మార్చాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇంకో పక్కన దినేష్ సంస్థ కూడా స్వచ్ఛ అంబాసిడర్స్ కి జీతాలు కూడా వాళ్ళు చెల్లించే పరిస్థితి వచ్చారు. మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి. త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి. మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు, అన్ని కార్పొరేషన్ మధ్య పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. దానికి మనందరిలో చైతన్యం రావాలి. అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా తీసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలుగుతాం. ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా 365 రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలి. మంగళగిరి అంటే ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్గా తీర్చిదిద్దాల లక్ష్యంతో మనందరం పనిచేయాలి. ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పారు, తప్పనిసరిగా చేస్తాం, వాళ్ళు ఎలాంటి సందేహం లేదు. రాబోయే 18 నెలల్లో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ లైన్లు కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి ఇవ్వబోతుంది. కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల పని కాదు, మనందరి పని. చెత్త రోడ్డు పక్కన వెళ్దాం, మనం వేస్తే అక్కడ చెత్త ఉంటుంది. డ్రైన్లు ఈరోజు మూసుకుపోయినంటే దానికి కారణం మనం వేసిన చెత్త. సో ఇక్కడున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల చైతన్యం తీసుకురావాలి. ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈరోజు అద్భుతంగా హార్డ్ వర్క్ చేశారు. ఇది కేవలం ఎకడమిక్ ఎక్సర్సైజ్ కాదు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావాలి. తెలియకుండా ఎవరైనా రోడ్డు పైన వేస్తే ఆ చెత్త మనం ఎత్తుతాం, ఎత్తి తిరిగి చెత్త పొట్లు వేద్దాం. కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇక్కడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ 1 నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి, కష్టపడాలి, మనలో చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరినీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున
రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ హబ్ గా విజయవాడ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందని, ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు విజయవాడకు తరలివస్తున్నారని ప్రభుత్వ వైపు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సీతారాంపురంలో సహస్ర ఐఐటి నీట్ కళాశాలను బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ పోటీ పరీక్షలు జరిగినా అందులో మొదటి 10 మంది విజయవాడ నగరంలో విద్యను అభ్యసించిన వారు ఉంటున్నారన్నారు. సహస్ర కళాశాల యాజమాన్య విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను బోధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్, నెల్లూరులలో ఇప్పటికే విజయవంతంగా సహస్ర అకాడమీ నడుస్తోందని, తాజాగా విజయవాడ నగరంలో బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సహస్ర అకాడమీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా నిత్యం పెరుగుతూ ఉంది. ఇప్పటికే మరి జూనియర్ ఇంటర్ కానీ, సీనియర్ ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ అనేకమైనటువంటి కాలేజీల్లో 2 లక్షల పైచిలకు విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి విజయవాడలో చదువుకుంటూ ఉన్నారు. హాస్టల్లో అలాగే డే స్కాలర్స్గా చదువుకుంటూ ఉన్నారు. అట్లాగే అన్ని నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో కానీ, నిట్ కానీ, ఐఐటి కానీ మొదటి 10 ర్యాంకుల్లో మొట్టమొదట విజయవాడలో కోచింగ్ తీసుకున్నటువంటి, విజయవాడలో చదువుకున్నటువంటి పిల్లలే ఉంటా ఉన్నారు. ఇలాంటి సమయంలో నిత్యం పెరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ, ఇటు కాలేజీలు, అలాగే హాస్టల్స్, అలాగే ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్లు ఎన్నిట్లు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మరి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళు కలిపి సహస్ర కాలేజీని ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషం. సీతారాంపురంలో ఈ కాలేజీలో జూనియర్ ఇంటరు, అలాగే ఐఐటి, నీటు, ఈ కోచింగ్ సెంటర్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పెట్టారు. ఈ కాలేజీ అన్నిటికీ సెంటర్లో ఉంది కాబట్టి మరింతగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలి. ఎంతోమందికి పిల్లలకి చక్కటి చదువు, విద్యాభ్యాసం చెప్పాలి. హృదయపూర్వకంగా ఈ కాలేజీ యాజమాన్యాన్ని కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా, ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. హృదయపూర్వకంగా ఈ కాలేజీ మరింత మంచి మెరుగైనటువంటి విద్యాబోధన చేసి. సార్ అందరికీ శుభోదయం. మన పేరు ప్రభాకర్ రెడ్డి. మాది సహస్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ. మేము ఈ విద్యా సంవత్సరం విజయవాడలోని ఏలూరు రోడ్ నందు సీతారాంపురంలో సహస్ర ఐఐటి నీట్ అకాడమీని నూతనంగా స్థాపించడం జరిగింది. మాది ఇది 3వ బ్రాంచ్ అండి. మాది ఆల్రెడీ నెల్లూరు జిల్లా కావల్లో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ హైత్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇది 3వ బ్రాంచి. సో మా సంస్థ యందు ప్రీవియస్గా విద్యార్థులు ఎన్నో ఉత్తమమైన ర్యాంకులు సాధించి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే విజయవాడలోని ఈ పట్టణం నందు ఇక్కడ చేరేటువంటి విద్యార్థులకు మంచి బోధనను అందిస్తూ ఫ్యూచర్లో బెటర్ ర్యాంక్స్ సాధించగలము అనే ఒక నమ్మకంతో మేము విద్యా సంవత్సరం నెలకొల్పడం జరిగింది. ఆ ప్రజల నమ్మకాన్ని, విజయవాడ ప్రజల నమ్మకాన్ని మేము తప్పకుండా నిలబెట్టి మంచి రిజల్ట్ని అందిస్తాము అని సగర్వంగా తెలుపుకుంటున్నాం. మా యొక్క ఈ సంస్థ యొక్క ఓపెనింగ్కి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మిత్రులకు, ఇక్కడ వచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు, పత్రికా విలేకరులకు, మిగతా అన్ని స్కూల్స్ అండ్ టీచర్స్, కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సోషల్ మీడియా మాధ్యమాలలో తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ స్పష్టం చేశారు. కుల ప్రస్తావన తీసుకొచ్చి తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ యాదవ్ బీసీ కాదు అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను బోను దుర్గా నరేష్ యాదవ్ ఖండించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో తనను కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీస్ స్టేషన్ నందు ఆయన వినతిపత్రం సమర్పించారు. దీనికి మాచవరం సీఏ ప్రకాష్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అలాగే
కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎటువంటి అసభ్యకర పోస్టులు పెట్టినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోందని ఇప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని గతంలో ఢిల్లీలో ధర్నాలు నిర్వహించామని, మహిళా బిల్లుల గురించి మరొక ధర్నాన్ని నిర్వహించనున్నట్లు, దానికి ఎంపీల మద్దతు కూడా కోరుతున్నట్లు తెలిపారు. కోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఇవాళ మీడియాలో, ఇన్స్టాగ్రాముల్లో నిన్న రాత్రి నుంచి నా మీద లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున లాస్ట్ మంత్ మా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని భారీ ఎత్తున మేము మీటింగ్ పెట్టడం జరిగింది, చలో ఢిల్లీ అని. దానికి దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 300 మంది పాల్గొనడం, దానికి కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ దాదాపు ఒక 20 మంది వచ్చి మద్దతు పలకటం. వెంటనే ఈ నెల 18, 19 తారీఖున మళ్ళీ మహిళా బిల్లు గురించి ఢిల్లీకి పిలిపించడం జరిగింది. దానికి కూడా దాదాపు ఒక 15 రోజుల నుంచి మేము అందరం ఎంపీలు అందరం కలిపి మద్దతు కోరడం జరుగుతూ ఉంది. దీన్ని ఓర్చుకోలేక, మాకు వస్తున్న ఆదరణ ఓర్చుకోలేక ఇవాళ నా కులం గురించి మేము యాదవులం కాదని, యాదవులను చెప్పుకొని తిరుగుతున్నామని, బీసీ సంక్షేమ సంఘంలో ఆడవాళ్ళు డబ్బులకు అమ్ముకుపోతారని, వాళ్ళు డబ్బులు ఇస్తే ఎంతకన్నా దిగజారిపోతారని చెప్పేసి వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటం, అలాగే నా తల్లి గురించి మాట్లాడటం, ఏదన్నా సరే బీసీల శత్రువులని మళ్ళీ తేటతెల్లమైంది. ఒకడు ఎదుగుతుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ రకంగా కాళ్ళు పట్టుకొని లాగే ధోరణి ఇది ఎప్పటికీ ఇదైతే నాకైతే అర్థం కావట్లేదు. అందరికీ మా నమస్కారాలండి. నా పేరు చింతా శ్రీనివాసరావు అండి. బీసీ సంఘంకి నేను స్టేట్ అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. మా అధ్యక్షుల వారు బోను దుర్గా నరేష్ గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఇక్కడ మా లాయర్ గారు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకి అక్కడ నేను ఇక్కడ లీగల్ సెల్ అధ్యక్షులండి. ఇలాగే ఇక్కడ చాలామంది వచ్చారండి బీసీలు కూడా. ఎవరో కానీ మాలోనే బీసీల్లోనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నోటుకు వచ్చినట్టు కామెంట్లు పెడతాం. ఒక కులం కాదండి బీసీ సంక్షేమ సంఘం అంటే 146 కులాలు ఉన్నాయి దీంట్లో. అందరూ కూడా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ఇలాంటి మెసేజ్లు పెట్టడం, కులాన్ని దూషించడం, వాళ్ళ తల్లి గారిని కానీ వాళ్ళ భార్య గారిని కానీ ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా మేమైతే మాత్రం దీన్ని డిపార్ట్మెంట్కి తెలియపరిచామండి. సిఐ గారు ఇప్పుడు అక్కడ కంప్లైంట్ రాసిమ్మన్నారు. మా లాయర్ గారు కూడా వచ్చారు, మా సంఘం వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి. వాళ్ళని వెంటనే పిలిపించి మా నాయకుడికి క్షమాపణ చెప్పించాలి. ఎందుకంటే దీన్ని కనుక ఇలా మేము ఊరుకుంటే మాత్రం ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది తయారవుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా. నేను గత 8 సంవత్సరాల నుంచి దీంట్లో వర్క్ చేస్తున్నాను. అన్నయ్యతో మన బోను దుర్గా నరేష్ గారితో వర్క్ చేస్తున్నాము. అన్నయ్య గత 17 సంవత్సరాల నుంచి ఈ బీసీ సంక్షేమ సంఘంకి ఎంతో కృషి చేశారండి. ఇంతవరకు కూడా ఆయనకి ఎటువంటి రిమార్క్ రావడం నువ్వు ఎప్పుడూ చూడలేదు. ఆయనే కనుక ఇట్లా లేడీస్ని ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీ సంక్షేమ సంఘాన్ని రద్దు చేస్తాము. ఆయన మీద చిన్న తప్పు ఎవరు నిరూపించినా స్టేట్ మొత్తం బీసీ సంఘాన్నే మేము ఇచ్చేస్తాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీనికి తీసుకున్న వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలి. దీని గురించి ఎంత దూరం మేము వెళ్తాము, ధర్నాలు అయినా దేని చేయడానికి రెడీగా ఉన్నాం. నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అధ్యక్షుడండి. మన బోను నరేష్ గారి మీద ఇలా కామెంట్ చేస్తూ విపరీతంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ దాన్ని ద్వంద్వార్థ తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చిన ఎవరైతే వ్యక్తి, అతని పేరు సుధాకర్ అండి. అతను పేరు మీద మేము కంప్లైంట్ చెప్పామండి సిఐ గారికి. సిఐ గారు ఎఫ్ఐఆర్ రాస్తామని కంప్లైంట్ మీరు రాసామని అన్నారండి. దీని మీద దర్యాప్తు చేయమని చెప్పి ఏపీ గవర్నమెంట్ కూడా మేము మనస్పూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం జాప్యం చేయడం వల్ల మాదిగలు, అనుబంధ కులాలకు చెందిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే అవకాశం ఉందని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. 5 మంత్రులతో సబ్ కమిటీ వేసి వర్గీకరణను కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ చేసేటప్పుడు జిల్లా జనాభాతో కాకుండా రాష్ట్ర జనాభా ప్రకారం దృష్టిలోకి తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం చేయడానికి జాప్యం చేస్తున్న తరుణంలో మాదిగ రెల్లి అనుబంధ కులాల వర్గీకరణ ప్రకారం అడ్మిషన్లు పొందే అవకాశం లేనందున మరో విద్యా సంవత్సరం కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, అలా కాకుండా నెల రోజులు పొడిగించడం, 5 మంత్రులతో సబ్ కమిటీ వేసి వర్గీకరణను కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ చేసేటప్పుడు జిల్లా జనాభాతో కాకుండా రాష్ట్ర జనాభా ప్రకారం దృష్టిలోకి తీసుకోవాలన్నారు. వెంటనే అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. ఈ నెలలో 11న కొత్తగా రాజీవ్ రంజాన్ మిశ్రా కమిటీ నివేదికల అంశాలను రాష్ట్ర ప్రభుత్వం రెల్లి మాదిగ కులాల వారికి తెలియపరచాలన్నారు. గతంలో వర్గీకరణ అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగల వర్గీకరణ వెంటనే చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేయటం వల్ల మాదిగ ఉపకులాలకి 25,000 ఉద్యోగాలు వచ్చాయి. 4 సంవత్సరాల పాటు మాదిగల అభివృద్ధి పదంలో నడిచారంటే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే జరిగింది. ఆ విధంగా మాదిగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల స్పష్టమైన నమ్మకంతో ఉన్నారు. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన వెంటనే మొట్టమొదటిగా స్పందించి గతంలో చేసింది నేనే, ఇప్పుడు నేను చేయబోయేది కూడా నేనేనని చంద్రబాబు నాయుడు గారు చెప్పడాన్ని మేము స్వాగతించాం. అదేవిధంగా సత్వరమే కమిషన్ వేసి ఆ నివేదికను తీసుకొని త్వరగా చేసే విధంగా ఆయన ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం. ఆయన పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండే గత ఎన్నికల్లో కూడా మద్దతునిచ్చాం. అయితే ఈ రోజున రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత పత్రికల్లో వార్తలు జిల్లాని యూనిట్గా తీసుకుంటున్నారని వచ్చిన వార్తల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగల్లో ఒక ఆందోళన మొదలయ్యింది. జిల్లాని యూనిట్గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో మాదిగలు నష్టపోతారు కాబట్టి మాదిగలకు సామాజిక న్యాయం చంద్రబాబు గారి ద్వారానే జరుగుతుందని నమ్మిన మేము ఆ కమిషన్ ఏ నివేదిక ఇచ్చిందో మాకైతే తెలియదు. కానీ మీ అందరికీ నమస్కారం. నా పేరు కృపాకర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో నేను అట్లాగే ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు మేమిద్దరం కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్ ద్వారా ముఖ్యంగా ప్రభుత్వానికి కొన్ని సంగతులు, రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని సంగతులు, రాజకీయ పార్టీలకి కొన్ని సంగతులు మీ ద్వారా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిన్ననే పాలిటెక్నిక్ నోటిఫికేషన్ వచ్చింది కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి. అందులో ఏబీసీ వర్గీకరణ ప్రస్తావన లేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేయాల్సి ఉండింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, కానీ దానికి పూనుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద స్టడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని నియామకం చేసింది. ఆ కమిటీ 11వ తేదీ నాడు తన నివేదికని చీఫ్ సెక్రటరీ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సమర్పించిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే రాష్ట్ర మంత్రిమండలి దానిని పరిశీలించి ఆమోదించారు. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వబ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకుని పలు తీర్మానాలను ఆమోదించడం జరిగిందని విశ్వబ్రాహ్మణ రాష్ట్ర కన్జక్షన్ కమిటీ చైర్మన్ వెంకటప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మలను ఐక్యపరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కమిటీ చైర్మన్గా రాష్ట్ర కమిటీ బైలాను అనుసరిస్తూ గురజాడ ఆనంద్ కుమార్ను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు త్వరలో ఎన్నికలకు శంఖారావం పూరించడం జరిగిందని పేర్కొన్నారు. నా పేరు మేడపి వెంకటప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్.
ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 యొక్క వివరాల్ని, ఆ సంఘం యొక్క పరిస్థితిని, సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఈ రోజున మీకు పత్రికాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాం. 9/3/2025 పుల్లేటికుర్తి కళ్యాణ మండపం సిటీ నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం 563/73 ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడానికి 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి ఒక నామినేటెడ్ కమిటీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు మాజీ అధ్యక్షులు బంగారు వెంకటేశ్వర్లు గారు, మాజీ ప్రధాన కార్యదర్శి నాగులకొండ ఆశ్లాచాచారి గారి ఆధ్వర్యంలో 2021 ఆగస్టులో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున రాష్ట్ర అధ్యక్షులుగా చేవూరు రామస్వామి గారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి గోకవరపు శ్రీని గారిని మరి అదేవిధంగా వారిని నియమిస్తూ ఆ రోజున రాష్ట్ర కార్యవర్గాన్ని నామినేట్ చేయడం జరిగింది. 2021 ఆగస్టులో నామినేట్ చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గం సుమారు 3.5 సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులకు, పత్రికా సోదరులకు, సోదరిమణులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ నెల 9వ తారీఖున చిట్టి నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయండి. ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 21 జిల్లాలు, 26 జిల్లాలకు గాను 21 జిల్లాలు పాల్గొనడం జరిగింది. మిగతా దానికి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు, పెద్దలు ఉన్నారో ఈ కార్యక్రమానికి సంబంధించిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. మిగతా కొంతమంది నాయకులు, జిల్లా నాయకులు ఫోన్లో వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మేము ఏర్పడినటువంటి, మాకు అప్పచెప్పినటువంటి, అప్పుడు తాత్కాలిక కమిటీ అయితే ఏమంటే హడక్ కమిటీ ఏమంటే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కమిటీ ఏదైతే అప్పచెప్పారో పెద్దలు, మరి గౌరవనీయులు బంగారు వెంకటేశ్వర్లు గారు, నాగులకొండ అశ్లేష గారి ద్వారా మరి ఇదే ప్రెస్ క్లబ్లో మేము ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏ పని చేయలేకుండా, సంఘానికి వ్యతిరేకంగా, సంఘ సభ్యులకు తెలియకుండా తనకు వచ్చినట్టు నియంత్రణ పోకడ పోతూ అనేక సమస్యలను సృష్టిస్తూ, రాష్ట్రంలో సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సమస్యను సృష్టిస్తూ ఆ సమస్యను గాలిలోకి వదిలేసి దాని తర్వాత సమస్య పెంచుకుంటూ పోతూ వంగవీటి మోహనరంగ విగ్రహాలు ఎవరైనా స్థాపించాలనుకుంటే వంగవీటి మోహనరంగ చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా విగ్రహాన్ని అందజేస్తుందని కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారని 150వ విగ్రహాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి వంగవీటి మోహన్ రంగ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాధరపురం రంగా చౌక్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి శనివారం ఘన నివాళులర్పించారు. 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసి 150వ విగ్రహాన్ని పంపిణీ చేస్తున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు, ట్రస్ట్ ప్రెసిడెంట్ కాళపాలెం బుజ్జి తదితరులు హాజరై మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 150వ విగ్రహాన్ని 15 అడుగుల ఎత్తు నిర్మిస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల విగ్రహం కావాలంటే తమ ట్రస్టును సంప్రదించవచ్చునన్నారు. విగ్రహాన్ని ఉచితంగా అందజేస్తామన్నారు. రంగ ఆశయాలు సాధించేందుకు ఉచితంగా విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ తెలియని వారు ఉండరన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, అలాగే రాయలసేన ఈశ్వర్, వెంకట్, తుపాకుల రమణమ్మ, భూసా నరేంద్ర, వేమూరు వెంకటేశ్వరరావు, దొడ్ల రాజా, మల్లేశ్వరి, లంకబుజ్జి, ధర్మవరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పూర్వమల్ల ఈశ్వరు, రాయలసేన ఈశ్వర్ అంటారు. ఈరోజు అందరివాడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 150వ విగ్రహం ఉచితంగా ఇవ్వటానికి మా కాళపాలెం బుజ్జి గారు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్ర మండలి
అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆయనకి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి బుజ్జిగారు చేసే కార్యక్రమాన్ని అందరి ఆశీస్సులతోటి ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఎవరైనా గవర్నమెంట్ పర్మిషన్, పంచాయతీ పర్మిషన్ నుండి రంగా గారి విగ్రహం పెట్టాలని ముందుకొస్తే తను సాయశక్తిలా కష్టపడి ఉచితంగా విగ్రహాలు ఇవ్వటం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది తోడ్పాటు అందిస్తున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు 150 విగ్రహం 15 అడుగుల విగ్రహం ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. వంగవీటి మోహన్ రంగా అన్న వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి. ఆయన్ని అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా జంక్షన్లో వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ తాడపల్లి బుజ్జి గారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా గారు ఆయన బతుకున్న రోజు మరి బుజ్జి గారికి తెలియపోవచ్చు, చిన్న వయసు. చూడకపోయినా ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహాలని ఎవరు ఎక్కడ పెట్టినా ఆయన సంప్రదిస్తే, ఆ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదిస్తే ఇప్పటిదాకా 149 విగ్రహాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రేపు 150వ విగ్రహం 15 అడుగుల విగ్రహం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రాధారంగ మిత్రమండలి ఇంకా వ్యాప్తి చెందాలని చెప్పి ఆ రోజు ఏదైతే రంగా గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఏదైతే కష్టపడ్డారో అదేవిధంగా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ రాధారంగ మిత్రమండలి ద్వారా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరిగే విధంగా ఆ రోజు ఏదైతే రంగా నేను గత 20 సంవత్సరాల నుంచి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసం వాలీబాల్ టోర్నమెంట్లు అలాగే విగ్రహాలు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికి 148 విగ్రహాలు మేము ఇవ్వడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి అలాగే ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణాలు ఒక 3 కారణాలు మీకు చెప్పాలి. ఎందుకనంటే విజయవాడ సిటీలో అతిపెద్ద కాంస్య విగ్రహం ఈ సితార సెంటర్లో పెట్టడం జరిగింది. ముందుగా ఇక్కడ రంగా గారి అభిమానులకి అందరికీ కూడా నా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సెంటర్కి వంగవీటి మోహన్ రంగా జంక్షన్ అని పెట్టడం కూడా చాలా అభినందనదగ్గ విషయం. అందుకే ఈ సెంటర్ను ఎన్నుకున్నాం. ముఖ్యంగా మా చారిటబుల్ ట్రస్ట్ 2 రాష్ట్రాల ఉపాధ్యక్షులుగా ఈ ప్రదేశానికి చెందిన గోళ్ళ సుభాష్ చంద్రబోస్ అన్నయ్య గారు ఉండటం ఇంకో కారణం. ఈ 3 కారణాల వలన ఇక్కడ ఇది ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకో ముఖ్య విషయం, ఈ సెంటర్కి మన రమణమ్మ గారు ఇవాళ 2 రాష్ట్రాల కార్పొరేటర్ గారు చెప్తూ దుర్గారావు గారు ఒక మాట అన్నారు, మీరు రంగా గారి లాగా అన్ని కులాలను వేసుకుంటున్నామని. మేము ముస్లింస్తో సహా అన్న ఇందులో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా రమణమ్మ అక్క కన్నా ముందు మన చారిటబుల్ ట్రస్ట్లో జాతీయ మాల మహానాడు అధ్యక్షురాలుగా ఉంటూ మంచా మల్లేశ్వరి గారు అని ఆవిడ ఢిల్లీ వెళ్ళారు, లేకపోతే ఎట్టి బస్సులు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆవిడ ఆ మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు కూడా మన దాంట్లో 2 రాష్ట్రాల ఉపాధ్యక్షురాలుగా ఉంది. ఆవిడ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి ప్రభుత్వాన్ని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో నిరసన. స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలి పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్టీవీ న్యూస్.